మనం ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు, మనం చేస్తున్న దానిని చూసి చాలామంది రాళ్ళు విసురుతూ ఉంటారు. మనం వేటికి భయపడకుండా విసిరిన ప్రతి రాయిని కూడా ఒక గోడలా కట్టుకొని ఇల్లు నిర్మించుకునే ప్రయత్నం చేయాలి. మన చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నా సరే, ప్రయత్నం అయితే ఆపకూడదు. మన గోలు కనిపించడంత దూరంలో ఉండొచ్చు కానీ, సాధించలేనంత దూరంలో అయితే ఉండదు. జీవితం అనేది గమ్యం కాదు, గమనం మాత్రమే. ఎన్ని సార్లు ఓడినా సరే గెలవడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి మనకు రాకపోవచ్చు, 2 సార్లు రాకపోవచ్చు. కానీ ఈ 2 సార్లు ఎందుకు రాలేదు? దేనివల్ల రాలేదు? అనే అంశాల మీద మనము విశ్లేషణ చేసి ముందుకు వెళ్తే, ఆ తర్వాత ఖచ్చితంగా విజయాన్నయితే సాధిస్తాం. ఒక జట్టు అన్ని మ్యాచ్‌లను గెలవదు. ఒకసారి గెలిచి, ఒకసారి ఓడుతుంది. ఒకసారి గెలిచి మళ్ళీ ఓడుతుంది. ఓడిన ఒక వరుసగా 2 మ్యాచ్‌లు ఓడిపోతే, ఇంకా ఇది మనకు సెట్ అవ్వదని విరాట్ కోహ్లీ అనుకోడు, రోహిత్ శర్మ కూడా అనుకోడు. దీంట్లో లైఫ్ లేదు, క్రికెట్ వేస్ట్ అనుకోడు. వాళ్ళ ఆలోచన విధానాన్ని మార్చుకుంటారు. ఆలోచన విధానాన్ని దృఢంగా చేసుకుంటారు. దృఢమైన ఆలోచనతో ముందుకు వెళ్తారు. మనం కూడా అంతే. మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. దృఢమైన ఆలోచనతో ముందుకెళ్తూ ఉండాలి. నీకెవడైనా నువ్వు ఆ పని చేయలేవని ఎప్పుడు చెప్తాడో తెలుసా? వాడు ఆ పని చేయలేనప్పుడు. నీలా చేయలేనప్పుడు.